హాయ్ హలో వెల్కమ్ టు నా రివ్యూస్ తెలుగు. సరిపోదా శనివారం మూవీ రివ్యూ. మీకు యముడు చిత్రగుప్తుడు గురించి తెలిసే ఉంటుంది. వాళ్ళిద్దరూ స్ప్లిట్ పర్సనాలిటీలా ఒక్కడిలోనే ఉంటే విన్నావాడు. సరిపోయిందండి. మూవీ నాకు మంచి కిక్ ఇచ్చింది, కానీ కొన్ని డౌట్లు ఉన్నాయి. స్టోరీ వెరీ సింపుల్. ఇంటర్వ్యూస్ లో ఎస్ జే సూర్య గారు చెప్పింది, మన హీరోకి చిన్నప్పటి నుండి కోపం ఎక్కువగా వచ్చేయడం వల్ల వాళ్ళమ్మ వారమంతా నీ కోపాన్ని కంట్రోల్ చేసుకుని ఆ వారంలో ఒక్కరోజు మాత్రం చూపించు అని చెప్తుంది. సిచ్యువేషన్ పరంగా ఆ రోజు శనివారం అవుతుంది. ఇంకా ఒక్కరోజు మాత్రం మన హీరో శివతాండవమే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ క్లైమాక్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ మూవీ క్లైమాక్స్ యాజ్ ఇట్ ఈస్ ఇలానే ఉంటుందండి. ఇది స్పాయిలర్ అన్నా పర్లేదు, స్పాయిలర్ చెప్పేసావన్నా పర్లేదు, ఇదే క్లైమాక్స్. మూవీ బిగినింగ్ నుంచి ఉన్న ఐలో మీరు డిసప్పాయింట్ అవ్వద్దనే చెప్తున్నా. ఇదే కాదు, మాక్సిమం సోకులపాలెం పోర్షన్స్ అన్ని మనకి ఎవడు మూవీ సెకండ్ హాఫ్ చూసినట్టే ఉంటుంది. ఇది తెలుసుకొని మూవీకి వెళ్ళండి, కాజ్ అయితే గీతే మీరు క్లైమాక్స్ కే డిసప్పాయింట్ అవుతారు. మిగతా మూవీ అంతా డైరెక్టర్ వివేక్ ఆత్రేయ గారిని నిజంగా మెచ్చుకోవాలి. ఏం హ్యాండిల్ చేశాడండి మూవీ మొత్తాన్ని. ఫస్ట్ టైం ఈ జానర్ లోకి దిగాడు, ఎలా తీస్తాడు మూవీ అనే డౌట్ ఉండే, కానీ ర్యాంప్ మూవీ బిగినింగ్ నుండి గ్యాప్ కి అయ్యే సీన్స్ ఉన్నాయి, గూస్ బంప్ సీన్స్ కూడా ఉన్నాయి. ఇంకా నాని గారు, ఎస్ జే సూర్య గారి ఫేస్ ఆఫ్ సీన్స్ అయితే చాలా బాగా చూపించారు. అండ్ దట్ ఇంటర్వెల్ ఫైట్ తర్వాత వచ్చే షాట్ కి మొత్తం పోతారు. హీరో హీరోయిన్ ప్రపోజల్ సీన్ కూడా చాలా ఇన్నోవేటివ్ గా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అండ్ యాక్టర్ పర్ఫార్మెన్సెస్ నాని గారు శివతాండవం చూపించారు. నాని గారు సినిమాకి మీ స్టోరీ సెలక్షన్ తో నన్ను పడేస్తున్నారండి. అఖండ భారతదేశాన్ని గడగడలాడించిన ఈ బాద్షా నీ వీరత్వానికి గులామైపోయాడు. ఎస్ జే సూర్య గారు విలన్ అంటే ఇలా ఉండాలి అనిపించిందండి నాకు. ఈవిల్ మైండెడ్, సెల్ఫిష్, రూత్లెస్, ఇలా ఉండాలి విలన్ అంటే. ఆ షేడ్స్ అన్ని కూడా ఎస్ జే సూర్య గారు పర్ఫెక్ట్ గా చూపించారు యాక్టింగ్ లో. హీరోయిన్ ప్రియాంక గారు కూడా క్యూట్ గా బాగా చేశారు యాక్టింగ్. రెస్ట్ ఆఫ్ ద క్యాస్ట్ కూడా సూపర్. నౌ ద మెయిన్ పిల్లర్ ఆఫ్ ద మూవీ జేక్స్ బిజాయ్ గారు. పబ్లిక్ గా ఇలా అనకూడదు గానీ ఏ బ్రాండ్ దాకా కొట్టారండి ఆ బీజిఎం. వామ్మో. మూవీ అయిపోయాక కూడా ఇంకా సరౌండింగ్స్ లో వింటున్నట్టే ఉంది. మూవీ చాలా బాగుంది గైస్. కొన్ని పాయింట్స్ లో లాజిక్స్ ఆలోచించకుండా క్లైమాక్స్ మీద హోప్స్ వదిలేసి సినిమాకి హ్యాపీగా వెళ్ళిపోండి, షూర్ గా సాటిస్ఫై అవుతారు. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3.5. సో ఫైనల్లీ సరిపోదా శనివారం మూవీ ఈజ్ ఏ మెంటల్ మాస్ యాక్షన్ డ్రామా. దట్స్ ఆల్ అండి. ఇప్పటి వరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. బై బై.